హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే మనకు బాగా తెలిసిన టాప్ ఎంఎన్సీ అయిన గూగుల్ నుంచి వచ్చిందనమాట. సో గూగుల్ కెరియర్స్లో డైరెక్ట్గా లాంచ్ అయిన జాబ్ ఆఫర్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, జాబ్ రోల్ వచ్చేసరికి ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది మొబైల్ అండ్ ఆండ్రాయిడ్ అనమాట. సో ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఒక ఆండ్రాయిడ్ డెవలపర్, లైక్ మొబైల్ ఇంటర్ఫేస్ డెవలపర్ ఇలా అనమాట. సో ఈ జాబ్ చూసుకుంటే మనకి బెంగళూరులో ఈ లొకేషన్లో స్పాట్ అయిందనమాట. ఇది చాలా రీసెంట్గా స్పాట్ అయింది గైస్. సో ఎవరైతే సాఫ్ట్వేర్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి వెళ్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోకండి. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవేంటో డిస్కస్ చేద్దాం. సో కింద చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏమడిగారంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో మీరు బ్యాచిలర్ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ 1 or more ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పారు. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఎంసీఏ, బీసీఏ లైక్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేసేటప్పుడు మనకేంటంటే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారనమాట. సో దాంట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక మీరు ఫ్రెషర్ అయినా కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనకి డిఎస్ఏ అల్గోరిథమ్స్ అని కూడా నేర్పిస్తారు. సో డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్, సో వీటి మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండి మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డొమైన్కి వెళ్దాము అనుకున్న వాళ్ళకి సో ఈ 1 year ఎక్స్పీరియన్స్ వీటిని మీరు లైక్ ఎడ్యుకేషన్లోనే మేము చేసామని మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ రెజ్యూమ్లో మీరు నీట్గా టైలర్ చేసి పెట్టుకుంటే కనుక సో ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ చూసుకుంటే ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ మాస్టర్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్. సో టెక్నికల్ ఫీల్డ్లో మీరు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఏది చేసినా కూడా మీరైతే దీనికి ఎలిజిబుల్ గైస్. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ విత్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇట్లా ఉంటాయి కదా. సో వాటిలో మీరు ఏదైనా కోర్స్ చేస్తున్నా లైక్ వాటి మీద మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నా అవి పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో చూసుకుంటే లైక్ సిస్టమ్ డేటా అనాలిసిస్, విజువలైజేషన్ టూల్స్ అంటే తెలుసు కదా, మన బిఐ టూల్స్, ఇంకా ట్యాబ్లు, ఇంకా ఎక్సెల్ కూడా ఆర్ అండ్ డీబగ్గింగ్. సో ఇలాంటి వాటి మీద మీకు లైక్ బేసిక్ ఐడియా అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో. అండ్ ఆల్సో చూసుకుంటే ఈ జాబ్ రోల్ ఏంటి, అసలు మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే చెప్తాను చూడండి. రెస్పాన్సిబిలిటీస్ రైట్ ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్ డెవలప్మెంట్ కోడ్. సో మీరు ఒక ప్రోడక్ట్ కానీ సిస్టమ్ డెవలప్మెంట్ లైక్ ఒక అప్లికేషన్కి డెవలప్ చేయడానికి కోడ్ అనేది రాయాలన్నమాట. సో మీరు కోడ్ డెవలపర్స్గా వర్క్ చేయాలి. అండ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ఆర్ లీడ్ డిజైన్ రివ్యూస్ విత్ పీర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డిసైడ్ అమాంగెస్ట్ అవైలబుల్ టెక్నాలజీస్ అనమాట. సో ఇక్కడ ఉన్న అవైలబుల్ టెక్నాలజీస్ మీద ఏంటి అంటే మీరు మీ స్టేక్ హోల్డర్స్తో ఆర్ మీ కోవర్కర్స్తో డిస్కస్ చేసి లైక్ మీరు డిజైనింగ్ రివ్యూస్ ఇట్లాంటి వాటిలో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలన్నమాట ఈ జాబ్ రోల్లో. అండ్ చూసుకుంటే రివ్యూ కోడ్ డెవలప్డ్ బై అదర్స్. సో మీరు డెవలప్ చేసిన కోడే కాకుండా వేరే వాళ్ళు చేసిన కోడ్ మీ కోడ్తో లైక్ అటాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి రివ్యూ చేయాలన్నమాట. లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. సో అలా టెస్ట్ చేయాలి. అండ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ఎగ్జిస్టింగ్ డాక్యుమెంటేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ అడాప్ట్ కంటెంట్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ అండ్ ప్రోగ్రామ్ అప్డేట్స్ అండ్ యూజర్ ఫీడ్బ్యాక్. సో యూజర్ ఫీడ్బ్యాక్స్ని మీరు లైక్ స్టడీ చేసి సో వాటిలో మీరు డాక్యుమెంటేషన్ అంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంటేషన్ ఏదైనా మార్చడం కానీ సో ఇలాంటివన్నీ చేయాలన్నమాట. సో యూజర్కి మీరు లైక్ ఫ్రెండ్లీగా మీరు దాన్ని డిజైన్ చేసి ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఉంది కదా, లైక్ ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని డీబగ్ చేయడం, ఇంకా ట్రాక్ చేయడం, రిజాల్వ్ చేయడం. సో ఇలాంటివన్నీ మీరు చేయాల్సి వస్తుంది అనమాట. ఇదంతా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ అనమాట ఇది. సో మీరు అప్లికేషన్ డెవలప్ చేసిన దగ్గర నుంచి మీ కోవర్కర్స్తో ఇంటరాక్ట్ అయ్యి లైక్ ప్రోడక్ట్ అనేది యూజర్కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ప్రెస్ చేసిన వెంటనే లైక్ జాబ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే సో మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే కనుక సో ఇలా వస్తుంది అనమాట. లేకపోతే మీకు గూగుల్ కెరియర్స్లో ఒక ప్రొఫైల్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక 4 steps ఉన్నాయి. ఫస్ట్ది కెరియర్ ప్రొఫైల్ అండ్ రోల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాలంటరీ అండ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ రివ్యూ అండ్ అప్లై. సో ఈ 4 steps మీరు కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ మీకు ఏదైతే లైక్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండదో అది ఫస్ట్ ఇక్కడ ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, సఫిక్స్
లైక్ ఇలా ఇచ్చేస్తారనమాట. జేఆర్ఎస్ఆర్ ఇట్లా. అండ్ చూసుకుంటే ఇక్కడ మీ అడ్రస్, ఇంకా కంట్రీ, సిటీ అండ్ స్టేట్, ఇంకా లైక్ పోస్టల్ కోడ్ ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత ఇక్కడ మెయిల్ అడ్రస్ వచ్చేసరికి మీ వర్కింగ్ మెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. ఇంకా అడిషనల్ మెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది లైక్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, ఎందుకంటే మీకు లైక్ మెయిన్ మెయిల్తోనే వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారనమాట. అండ్ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్స్ ఇచ్చేయండి. అండ్ చూసుకుంటే ఇంకా ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వీటిలో ఏంటి అంటే మీరు లైక్ మీరు బీసీఏ చేసినా, ఎంసీఏ చేసినా ఆర్ ఇంకేదైనా చేసినా కానీ ఫస్ట్ మీ మాస్టర్స్, తర్వాత బ్యాచిలర్స్, ఆ తర్వాత మీ స్కూలింగ్ అట్లా ఇవ్వడానికి లైక్ ఏదైనా కానీ అలానే ఉంటుందన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ బ్యాచిలర్స్, ఆ తర్వాత స్కూలింగ్. సో అలా ఇచ్చేసేయండి. అది అయిపోయిన తర్వాత కింద చూసుకుంటే మీరు ఏదైనా ఎప్పుడైనా గూగుల్‌లో ఆర్ అఫిలియేటెడ్ కంపెనీస్ చూడండి. గూగుల్, వైమో అండ్ జీ ఫైబర్. సో ఇట్లాంటి కంపెనీస్‌లో మీరేమైనా ఆల్ఫాబెట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. లైక్ ఏదైనా టెంపరరీ వర్కర్‌గా గానీ, వెండర్‌గా గానీ, కాంట్రాక్టర్‌గా గానీ ఏదైనా చేశారా అని. సో చేసుంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టేసేయండి. అండ్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీది ఒకవేళ ఇదే మీ ఫస్ట్ జాబ్ అయితే యెస్ అని పెట్టండి. ఒకవేళ లేదు ఇంకేదైనా చేశా అంటే నో అని పెట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇచ్చేసేయండి. అండ్ ఆల్సో స్కిల్స్ మీకు లైక్ ఇప్పుడు మనం అప్లై చేస్తుంది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్ కాబట్టి దానికి సంబంధించిన పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా ఇవన్నీ వచ్చినయన్నీ మీరిక్కడ స్కిల్స్ మెన్షన్ చేసి ఇస్తే ఇక్కడ కింద మీకు ఇలా వస్తాయన్నమాట. లైక్ ఒక చిన్న పాపప్స్ లాగా సి, సి ప్లస్ ప్లస్, జావా మీరు ఇచ్చినయన్నీ అక్కడ వస్తాయన్నమాట. అండ్ చూసుకుంటే మీరు ప్రిఫర్డ్ లొకేషన్స్ లైక్ మీరు ఏ లొకేషన్ ప్రిఫర్ చేస్తున్నారు అని ఉంటది. సో ఇది మేజర్‌గా బెంగుళూరు లొకేషన్ కాబట్టి మీరు బెంగుళూరు అని ఇచ్చేసేయండి. తర్వాత మనకి దగ్గరున్న హైదరాబాద్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత చెన్నై ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అట్‌లీస్ట్ ఒక 5 లొకేషన్స్ ఇవ్వమని చెప్పారు. సో ఆ తర్వాత ఈ కవర్ లెటర్ ఇది ఆప్షనల్ గైస్. సో ఏంటి అంటే మీరు విల్లింగ్ టు వర్క్ అనేది తెలియాలి అనుకుంటే కవర్ లెటర్ ఇట్లా మీరు అడిషనల్‌గా ఇవ్వొచ్చనమాట. సో ఇది ఆప్షనల్, మీరు పెట్టకపోయినా లైక్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదేంటంటే పర్సనలైజ్ యువర్ గూగుల్ కెరియర్ జాబ్ ప్రొఫైల్ విత్ జాబ్ రికమెండేషన్స్ అని ఇస్తున్నారు. అంటే ఏంటి అంటే మీరు ఒకవేళ మీ రెజ్యూమ్ ఇవన్నీ మీరు డ్రాప్ చేసిన తర్వాత మీరు ఒకవేళ లైక్ ఈ రోల్ కాకపోయినా మీరు నెక్స్ట్ వచ్చే ఓపెనింగ్స్‌ని మీకు నోటిఫికేషన్ వచ్చేలా చేసుకోవాలి అంటే, సో మీరు రెజ్యూమ్ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళే మీ రెజ్యూమ్‌ని వెరిఫై చేసి ఈ జాబ్‌కి మీకు రికమెండ్ చేస్తున్నాము. మీరు ఈ జాబ్‌కి మీరు లైక్ మీ రెజ్యూమ్ సూటబుల్‌గా ఉంది అని చెప్పేసి వాళ్ళే మీకు ఒక నోటిఫికేషన్‌లా ఇస్తారనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఐ అండర్‌స్టాండ్. సో దీని మీద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అండ్ సెకండ్ దాని మీద కూడా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అండ్ సబ్మిట్ ప్రొఫైల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోతది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. బై బై.